ఓం శ్రీ గురుభ్యో నమ. సమస్త గురు పరంపరకు ప్రణామాలు. థ్యాంక్ యూ ఆల్. అందరికీ నమస్తే అండి. ఈరోజు మనం ఒక అద్భుతమైన విషయం గురించి, అద్భుతమైన అత్యద్భుతమైన ఒక విషయం గురించి మనం తెలుసుకుందాం. ఏంటి అది అంటే, మనకి ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి. అంటే శాస్త్రం అంటే ఫస్ట్ ఇది ఇలాగైతే కొన్ని రూల్స్ ఉంటాయి. దానికి కొన్ని రూల్స్ ప్రకారం నడిచేదాన్నే శాస్త్రం అంటాం. అన్నిటినీ శాస్త్రాలు అనం కదా. పాకశాస్త్రం అంటే ఇదిగో ఇంత ఉప్పు వేసి, ఇంత కారం వేసి, ఇంత మంట పెట్టి ఈ కలిపి ఇచ్చేస్తే ఈ వంట అవుతుంది. అది పాకశాస్త్రం. సైన్స్, సామాన్య శాస్త్రం, ఇది కలిపితే ఇది ఉత్పత్తి అవుద్ది, ఇది ఈ రేషియోలో అంటే అలా కలిపి చేస్తే అది కరెక్ట్గా అలాగే అవుద్ది. ఇది లెక్కల్లో ఎలా అయితే రూల్స్, ఇది కూడా అలాగ రూల్స్. ఇట్లా నియమాలు కరెక్ట్గా నియమాల ప్రకారం ఉండేదాన్ని శాస్త్రం అంటాం. అంటే అదేదన్నా తేడా జరిగిందంటే దాంది కాదు తప్పు. ఈ విషయం అర్థం చేసుకోండి. ఇప్పుడు అన్నం వండుతున్నాం, అన్నం సరిగా ఉడకలేదు కానీ సరిగా లేదు అని అంటే అది పాకశాస్త్రాన్ని కాదు తప్పు, అది చేయడం తెలియని వాడిది. ఏదైనా అంతే. జ్యోతిష్యం ఉంది, పలానా రాసులు, పలానా నక్షత్రాలు, పలానా లగ్నాలు, దాని రిజల్ట్ ఎలా ఉంటుంది అని చెప్తారు పండితులు. అలా చెప్పినప్పుడు అది సరిగా లేదు అంటే అది శాస్త్రం తప్పు కాదు. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి అందరం. శాస్త్రం యొక్క తప్పు అయితే కాదు, అది 100%. అది చెప్పేటువంటి వ్యక్తికి దాని గురించి సరైన పరిజ్ఞానం లేకపోవడం వల్ల జరిగిన తప్పు. ఏంటి? అది చెప్పేటువంటి వ్యక్తికి సరైన పరిజ్ఞానం లేకపోవడం వల్ల జరిగిన తప్పు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. సో అందుకే ఏ శాస్త్రమైనా బాగా పెద్ద పెద్ద బ్యానర్లు నేను కూడా పెట్టచ్చు ముందు రోజుల్లో, కానీ ప్రస్తుతానికైతే దాని గురించి ఆలోచించడం లేదు. సబ్జెక్ట్ ఇంకా తెలుసుకోవాలి, ఇంకా బాగా తెలుసుకోవాలి, ఇంకా ఎవరెలా చెప్తారో తెలుసుకోవాలి, ఇంకా కోర్సెస్ చేయాలని, ఇంకా సబ్జెక్ట్ తెలుసుకోవాలనే ఆలోచనతోనే ఉన్నాను. కానీ సో నాకు తెలిసిన పరిజ్ఞానాన్ని నేను అందరికీ తెలియచేయాలి అని అనుకుంటున్నాను. నాతో పాటు ప్రయాణం చేయదలుచుకున్న వాళ్ళు నా వీడియోస్ చూసి నాకేదైతే తెలుసో ఆ అంశాలను మీరు కూడా కొద్దిగా తెలుసుకోండి. నాకేదైతే తెలుసో ఆ అంశాలను మీరు కూడా కొద్దిగా తెలుసుకోండి. నేను న్యూమరాలజీ అనే శాస్త్రం గురించి చెప్పబోతున్నాను. న్యూమరాలజీ, దీన్ని తెలుగులో సంఖ్యాశాస్త్రం అంటాం. ఏమంటాం? సంఖ్యాశాస్త్రం. సంఖ్యాశాస్త్రం అంటే నంబర్లు, ఏబిసిడీలు, వీటితోనే మనకి న్యూమరాలజీ నడిచిద్ది. ఇది చాలా ప్రాచీనమైన శాస్త్రమే, ఇది కొత్తగా పుట్టుకొచ్చింది కాదు. లేకపోతే ఏంటంటే మన దేశంలో మన సంస్కృతిని మనం తీసుకోవడం కంటే వేరే వాళ్ళ సంస్కృతి ఇది అనేది బాగా తీసుకుంటారు. ఇవన్నీ కూడా మన దేశంలోంచి వెళ్ళిన శాస్త్రాలే. సంఖ్యలు, ఇప్పుడు జ్యోతిష్యంలో ఏమంటాం? రాసులు, నక్షత్రాలు, లగ్నాలు ఇలా చెప్పుకొస్తాం. సంఖ్యాశాస్త్రంలో ఏం చెప్తామంటే నెంబర్లు, అంటే అక్షరాలు, ఆల్ఫాబెట్స్, నెంబర్లు, ఆల్ఫాబెట్స్, ఇంకా దానికి సంబంధించి పూర్తిగా ఎలా నెంబర్స్ టోటల్స్ ఎలా ఉంటే, ఒక నెంబర్ ఎక్కువ సార్లు వస్తే, ఇలాంటి అంశాలన్నీ తీసుకొని న్యూమరాలజీలో ప్రెడిక్ట్ చేయడం జరుగుతుంది. అంతే తప్ప ఊరికే ఏదో ఒక ఫోన్ నెంబర్ ఇచ్చేస్తే ఇదిగో ఇది నా జీవితంలో ఇది జరిగింది, అందరికి ఇలా జరిగిద్ది ఇలా అని అంటే అది కాదు. ఒకటి
ఇలా ఉండాలి అనే దాన్ని బట్టే ఉంటాయి. ఇప్పుడు మనం ఒక విషయం చెప్పామంటే అందరూ అనొచ్చు, ఏంటి నెంబర్లు 9 కదా, ఆ 9 నెంబర్లతో ఎన్ని చెప్తారంటే ఆ 9 నెంబర్లతో ఎన్ని అంకెలు వేస్తున్నాం మనం, ఆ 9 నెంబర్లని వాడి మనం ఎన్ని అంకెలు వేస్తున్నాం. అలాగే రిజల్ట్ కూడా అన్ని రకాలుగా ఉంటాయి ఆ 9 నెంబర్లతో. ఈరోజు ఇప్పటి వరకు నేను చెప్పిన వీడియో గంటా పదంగా చెప్పగలను, ఎవ్వరూ చెప్పలేదు. అందరూ 1 ఉంటే ఇలా ఉంటుంది, 2లో ఉంటే ఇలా ఉంటుంది చూసుకోండి అని చెప్తున్నారు తప్ప మీ దాని గురించి తెలుసుకోండి. అట్లా నేను చెప్పేది ఏంటంటే 9 అంకెలే కానీ వాటి కాంబినేషన్స్ కానీ అవి ఉన్న స్థానాలు కానీ ఇవన్నీ రకరకాలుగా ఉంటాయి. దానిని బట్టి రకరకాల ఫలితాలను ఇస్తాయి మనిషి జీవితంలో. అంటే గ్రహాలు రాసుల్లా చెప్పినట్టే అది కూడా కేవలం 9 అంకెలే. 9 అంకెలతోనే ఇప్పుడు షడ్రుచులు అంటాం. ఏమంటాం? షడ్రుచులు అంటాం. షడ్రుచులని మనం ఎన్ని రకాలుగా వాడుతున్నాం? షడ్రుచులతో కేవలం ఒక్క కూర చేస్తున్నామా, ఒక అన్నం వండుతున్నామా, ఒక బిర్యానీ చేస్తున్నామా? ఎన్ని రకాలు! అసలు ఏ హోటల్స్ చూసినా జనాలే. అన్ని బిజినెస్లు ఎట్లా ఉన్నా హోటల్ బిజినెస్ మాత్రం అద్భుతంగా కొనసాగింది. ఎందుకంటే అలా చేసేవాళ్ళు తక్కువ, తినేవాళ్ళు ఎక్కువ. ఎవరు వంట చేయడానికి కూడా ఇష్టపడటల్లా, ప్లస్ చేసే తీరికలు కూడా ఉంటల్లా. ఎందుకు చేయాలా, హోటల్లో దొరికేదిగా తెచ్చుకుందాం అనే లాంటి కాన్సెప్ట్తో ఉంటున్నారు. సో నేను ఇది మంచి చెడు అనే దాని గురించి నేను చెప్పటల్లా. 6 రుచులతో ఇన్ని అద్భుతమైన వంటలు చేయగలిగినప్పుడు, 6 రుచులతో ఇన్ని అద్భుతమైన వంటలు చేయగలిగినప్పుడు 9 నెంబర్లతో ఎన్ని రకాల జాతకాలని చెప్పొచ్చు వాటి కాంబినేషన్స్ను ఉపయోగించుకొని. ఇది మా గురువులు మాకు పెట్టినటువంటి భిక్ష. ఏదైతే మా గురువులు మాకు చెప్పారో నేను అనుకున్నాను నా గురువే పలానా వాళ్ళు నా శిష్యులు అని ఆయన నోటి వెంట చెప్పిన తర్వాతే నేను చెప్పాలనుకున్నాను మా గురువు గారేనా అని. కానీ కారణం ఏంటో తెలియదు. నాకు ఇది జరగాలని ఎక్కువ దానికోసం కాన్సన్ట్రేషన్ చేయడానికి కూడా సమయం కూడా ఉండదు. బిజీ వర్కర్ని, పనులు ఎక్కువ కాబట్టి సో అందులో అనుకుంటాను నాకు అన్నీ నా పిల్లలకి కానీ మా మామగారికి కానీ మా అమ్మకి కానీ ఎవరికైనా సరే నేను చేసి పెట్టుకుంటే నాకు బాగా అనిపించింది. అదొక ఆనందం. పని ఎక్కువ ఉన్నా మన చేతులతో మనం చేసి పెట్టుకుంటే బాగుంటుంది అనే ఒక ఫీలింగ్. ఎంతో అవకాశం లేనప్పుడు తప్ప ఫస్ట్ ప్రిఫరెన్సు కుటుంబంలో అందరినీ చూసుకోవడం, నెక్స్ట్ ప్రిఫరెన్సే ఇంకా మిగిలినన్ని. మనం ఏ పని అయితే చేస్తున్నామో ఆ పనిని శ్రద్ధగా మనసు పెట్టి చేయాలనేదే నా సంకల్పం. నా గురువులు నాకు నేర్పించిందే అది. గురువు అంటే ఒక విద్యలో ఒకళ్ళు గురువు అయి ఉండొచ్చు, ఇంకో విద్యలో ఇంకొకళ్ళు గురువు అయి ఉండొచ్చు. నా జీవితంలో నాకు సుమారు 17, 18 అంత 19 ఏళ్ళు అంతే, 19 సంవత్సరాల వయసులోనే గురువుతో ఒక అనుబంధం ఏర్పడింది. అంటే ఏంటంటే యోగా క్లాసెస్లో అసలు గురువు అనే పదం నా జీవితంలోకి వచ్చింది. అంటే గురువు అంటే ఇట్లా ఉంటారు, వాళ్ళని ఇలా పూజించాలి, వాళ్ళకి ఇలా నమస్కరించాలి కానీ వాళ్ళకి ఇలా సేవ చేయాలని కానీ, గురువు మాట అంటే ఇలా అని కానీ, ఇట్లా సాయి అత్యద్భుతమైన గురువు ఎవరంటే సాయి. నా సాయి ఫస్ట్ నా గురువుగా నా జీవితంలోకి వచ్చింది ఎవరంటే సాయిబాబా. సాయిబాబాని గురువుగా తీసుకొని నేను నా ప్రయాణాన్ని, నా తొలి అడుగుల్ని మొదలుపెట్టాను. అప్పటి వరకు నాకు ఇట్లా గురువులు అనేది ఉంటారని కానీ, దేవుడు అనేది ఐడియా ఉంది కానీ అదే ఇలా పూజలు చేస్తారు, ఇట్లాగా పారాయణాలు, పూజ చేయడాలు, ఇలాంటివన్నీ. అంటే
ఏదైనా ఒక మంత్రం తీసుకొని ఆ మంత్రాన్ని ఎక్కువసార్లు చాంటింగ్ చేయడాలు ఇలాంటివన్నీ ఐడియా ఉంది, కానీ ఒక గురువు అనే పదం నాకు తెలియదు పెద్దగా. చదువుకుంటూ ఉన్నాము, ఉన్న కొద్ది సమయంలో ఏదో మనకు తెలిసిన అదే మనకి చదువు వచ్చు కాబట్టి ఆ మంత్రాలు అట్లాంటివన్నీ ఇంట్రెస్ట్గా చేయడం అట్లాంటివి జరిగేది. తర్వాత ఎప్పుడైతే నాకు 19 సంవత్సరాల వయసులో సాయితో పరిచయం బంధం ఏర్పడింది అని చెప్పాలి. బంధం ఏర్పడిందో ఆ జీవితం నుంచి నాకు ఎన్నో విషయాల్ని తెలియజేయడానికి, ప్రపంచంలో ఇన్ని విషయాలు ఉన్నాయి, ఎన్ని తెలియజేయడానికి సాయి ఎంతోమంది గురువుల్ని నా జీవితంలోకి పంపించారు. ఎంతోమంది గురువులు నా జీవితంలో యోగా క్లాసులని, న్యాచురోపతి అని, యోగా క్లాస్ అని, ఆయుర్వేదాలని, ఇట్లా ఎంతోమంది గురువులు నాకు తెలిసింది. అయితే ఎంతోమంది దగ్గర నేను ఎన్నో విషయాలు తెలుసుకున్నా, ఇది ఇలా అంట అని. ప్రతి గురువు ఒక అద్భుతమే. నాకు గురువు అనే దాని గురించి ఒక మాట నేను విన్నాను. ఏంటంటే, నువ్వు నిజంగా గురువుని నమ్మితే, నిజంగా నీవు గురువుని నమ్మితే ఆ గురువు ఎలాంటి వాడైనా సరస్వతీదేవే ఆ గురువు నుంచి నీకు పొంగి పొరలి ప్రవహించిద్దంట. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే ఏకలవ్యుడు అంటారు. ఏకలవ్యుడిని గురువు అంగీకరించలా, నువ్వు నా శిష్యుడు కానీ ఆయన అంగీకరించలా. కానీ ఏకలవ్యుడికి ఆయన గురువు అని ఎవరినైతే భావించి విగ్రహాన్ని పెట్టుకున్నారో ఆయన నుంచి డైరెక్ట్గా సరస్వతీదేవే అనుగ్రహాన్ని కురిపించింది. గురువుని గురుత్వం అనేదాన్ని నువ్వు మానసికంగా నమ్మాలి. నమ్మినప్పుడు నీకు అద్భుతాలు జరుగుతాయి. అలాగే నా జీవితంలో కొన్ని అద్భుతాలు నేను చూశాను. సరే, ముందు రోజుల్లో అట్లాంటి విషయాలన్నీ కూడా మాట్లాడుకుందాం. టాపిక్ డైవర్ట్ అవుతుంది. సరే, ఇప్పుడు మనం అంకెల గురించి తెలుసుకుందాం. అంకెల గురించి తెలుసుకుందాము అని అంటే, అసలు సంఖ్యాశాస్త్రం అనేదాన్ని మా పిల్లలకి 10 సంవత్సరాలు, 2013 ఫస్ట్ పాప, రెండో పాప 2015. అప్పట్లోనే నేను టీవీల్లో న్యూమరాలజిస్టులు వాళ్ళవి వస్తూ ఉంటే, ఏమో ఇన్ని ఫంక్షన్లు చేయడం ఇదంతా ఎట్లున్నా ఏమో మంచిదేమో, ఒక న్యూమరాలజిస్ట్తో పేరు పెట్టిస్తే బాగుంటుంది, ఎట్ల పోయినా మనం ఇచ్చే ఆస్తి అది అనుకుందాం, ఒకవేళ అది నిజంగా మంచిగానే మనకి ఏదైతే తెలియదు ఏదో ఒకటి పెట్టుకోవాలి. సరే, మనకి నచ్చిన పేరే, వాళ్ళు ఏదో స్పెల్లింగ్ అది పెడతామంటున్నారు కదా, సో అలా పెట్టించుకుంటే వాళ్ళ జీవితం బాగుంటే, ఎన్ని ఉంటున్నాయి ఎన్ని పోతున్నాయి ఇదంతా కాదని చెప్పేసేసి 2 పేర్లు న్యూమరాలజిస్టులతోనే పెట్టించుకున్నాం. వాళ్ళ సర్టిఫికేట్లో కూడా న్యూమరాలజీ పరంగానే ఉంటాయి పేర్లు. అప్పటి నుంచి 10 సంవత్సరాల క్రితం నుంచే న్యూమరాలజీ అనే పదాన్ని నేను వింటూ వస్తున్నాను. అసలు ఎన్నో వీడియోలు చూశాను, టీవీలో ఎన్నో ప్రోగ్రామ్స్ చూశాను. న్యూమరాలజీ గురించి ఏంది అని నాకు చూసిందల్లా, నాకు చదువుకున్నది చూసింది నాకు రాసుకోవడం అలవాటు. ఎన్నో బుక్స్ ఉంటాయి నేను రాసుకున్నాయి. మళ్ళీ రిఫరెన్స్ కోసం విన్నది మళ్ళీ ఒక్కోసారి ఏమవుద్దంటే కన్ఫ్యూజ్ అవుతాం. విన్నాయన్నీ అలాగా గుర్తుంటాయి అనేది చెప్పలేము. సో మనం కన్ఫ్యూజ్లో ఉన్నప్పుడు మనం రాసుకున్నది అనేది మనకి రెఫరెన్స్గా పనికొచ్చింది. సో మళ్ళీ అదే వీడియోస్ అలాగా ఉంచలేం కదా. టీవీలో వచ్చింది అనుకో ఒక ప్రోగ్రామ్, అప్పట్లో సెల్ కూడా నేను వాడేదాను కదా. సెల్ అంతా ఈ మధ్య ఒక 3 years నుంచి వాడుతున్నాను. అంతకుముందు అంతా కానీ టీవీలో వచ్చే ప్రోగ్రామ్స్ అవి చూస్తూ శుభ్రంగా పెన్ను పేపర్ పెట్టుకొని అవసరమైనవన్నీ నాకు ఇట్లా జరుగుద్దా అని అనిపించినవన్నీ నేను రాసుకునేదాన్ని. సో అలవాట్లోనే నేను 10 సంవత్సరాల నుంచి ఎంతో కొంత న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ గురించి, నేను నక్షత్రాలు, గ్రహాలు ఇట్లాంటి వాటి గురించి కొంచెం అవగాహన ఉండింది. ఇది నేను చూస్తున్నాను కానీ అది నేర్చుకోవాలనేది నాకు అసలు ఐడియా లేదు, టైం కూడా లేదు, ఐడియా కూడా లేదు. కరోనాలో అప్పుడు కొంత సమయం దొరికింది. తర్వాత నేర్చుకోవడానికి కూడా ఒక అవకాశం వచ్చింది. అసలు నేర్పుతారనే సంగతే తెలియదు నాకు. గురువుగారి దయ వల్ల న్యూమరాలజీ కోర్సు చేశాను. న్యూమరాలజీ కోర్సు చేసినప్పుడు
నాకు ఈ టీవీ వీడియోలు చేయడం అసలు ఒక ఛానల్ పెడతానని కానీ నేను అసలు అనుకోలేదు. ఇప్పటికి కూడా అది నేను అంత అనుకోలేకుండా స్టార్ట్ చేశాం కాబట్టి అది చిన్నగా నడుస్తుంది. సరే, ఆ చిన్నగా నడుస్తున్నప్పుడు మనం వీడియోస్ ఇవన్నీ న్యూమరాలజీకి సంబంధించిన ఇట్లాంటివన్నీ చేయడం కాదని కొంచెం పికప్ అయిన తర్వాత నుంచి స్టార్ట్ చేద్దాం. మనం చెప్పింది మనకి తక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు వేరే వాళ్ళు దీన్ని కాపీ చేసి చెప్పుకుంటున్నారు. సో మరే కొంచెం ఇవి ఉంటుంది కదా, అరే ఇది మనం చెప్పిన విషయం కదా వేరే వాళ్ళు కాపీ చేశారనే ఫీలింగ్ ఉంటుంది. కాబట్టి కొంచెం సబ్స్క్రైబర్స్ అది పెరిగిన తర్వాత, కొంచెం వ్యూస్ వస్తున్న తర్వాత న్యూమరాలజీ స్టార్ట్ చేద్దాంలే అనే ఉద్దేశంతో ఈరోజు వరకు ఆపాం. సో చాలా విషయాలు చెప్తున్నట్టున్నా, మీకు ఇది అవసరమైందో కాదో సరే, మనం నా ప్రియమైన మీ అందరితో కొద్దిసేపు మాట్లాడుతున్నాను. నచ్చిన వాళ్ళు చూడండి, నచ్చిన వాళ్ళు స్క్రిప్ట్ చేసి మీకు అవసరమైన విషయాన్ని చూడండి. ఇలా న్యూమరాలజీ నేర్చుకునే అవకాశం వచ్చింది. న్యూమరాలజీ గురించి ఎన్నో విని రాసుకొని దీని మీద కొంత పరిశోధనలాగా జరుగుతుంది. నేను దీన్ని ఎట్లా అంటే కేవలం ఫోన్ నెంబర్లు కేవలం ఇది అనేది కాకుండా అసలు న్యూమరాలజీ ఎలాగా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ చెప్పడంతోనే వాళ్ళ జీవితంలో కొన్ని విషయాలు మనం పర్టికులర్గా చెప్పగలగాల అని దీని గురించి నేను చాలామంది డేట్ ఆఫ్ బర్త్లతో నేను చేస్తున్నాను నా ప్రయాణం. అయితే ఇప్పుడు ఇక మీదట న్యూమరాలజీకి సంబంధించిన అంశాలతో కొన్ని వీడియోలు వస్తూ ఉంటాయి. ఆసక్తి ఉన్నవాళ్ళు చూడండి. అసలు ముఖ్యంగా సంఖ్యాశాస్త్రం అంటే ఏంది, ఎందుకు దీన్ని నమ్మాలి అని అంటే, ఏ శాస్త్రమైనా కొన్ని ప్రూఫ్లు ఉంటాయి. ప్రతి శాస్త్రానికి ఇది లేదు అది లేదని చెప్పేవాళ్ళు ఉంటారు. వాస్తుశాస్త్రం లేదనే వాళ్ళు 100 మంది ఉంటారు. కానీ ఉంది, వాస్తు సరిగా లేకపోబట్టి ఇలా జరుగుతోంది, వాస్తు మారిస్తే మాకు బాగుంది అని చెప్పేవాళ్ళు లక్షల్లో ఉంటారు. అదేవిధంగా జ్యోతిష్యం అలాగే. లేకపోతే జ్యోతిష్యంలో వీటిల్లో ప్రెడిక్షన్స్ ఇవన్నీ కూడా ఎట్లా ఉంటాయంటే చాలా కొంచెం ఎక్కువ ఖర్చు అట్లా ఉంటాయి. తర్వాత అలాగే ఇంకో శాస్త్రం ఇది, ఏది న్యూమరాలజీకి జ్యోతిష్యము ఇంటర్లీ లింక్డ్ అని చెప్పాలి. ఒకదాని మీద ఒకటి ఆధారపడ్డ శాస్త్రాలు. దీని నుంచి దానిలోకి వెళ్ళొచ్చు, చెప్పేటప్పుడు దాని నుంచి దీనిలోకి వెళ్ళొచ్చు. ఎందుకంటే అక్కడ రాసుల పేర్లు వాడతారు, ఇక్కడ నంబర్ల పేర్లు వాడతారు. అక్కడ గ్రహాల పేర్లు వాడతారు, ఇక్కడ నంబర్ల పేర్లు వాడతారు. అంతే తప్ప అంతా ఏ శాస్త్రం ఆ శాస్త్రం మళ్ళీ డివైడ్గానే ఉంటుంది. కానీ రెండు ఒకటిగానే కలిసిమెలిసి కొనసాగిస్తాయి. చాలామంది జ్యోతిష్యులు కూడా న్యూమరాలజీ పట్ల ఆకర్షితులు అవుతున్నారు. ఎందుకంటే జ్యోతిష శాస్త్రంతోనే ఎన్నో ముహూర్తాలు పెడుతున్నారు. పెట్టినా కూడా ఆ ముహూర్తాలు కొంత ఫెయిల్ అయ్యి కుటుంబ వ్యవస్థలు దెబ్బతింటున్నాయి. అంటే ఇంకా నేను చెడ్డ మాటలు మాట్లాడాలనుకోవట్లేదు. భార్యాభర్త ఏ విషయంగా అయితే మనం అంటే భార్యాభర్తలు సుఖ సంతోషాలతో ఉండాలి, కుటుంబ వ్యవస్థను ముందుకు తీసుకెళ్ళాలి అనే సంకల్పంతో వివాహం జరుగుతూ ఉంటే తీరా అదే జరగడం లేదు. ఆ వివాహాలు కొనసాగేది, ఇద్దరూ సంతోషంగా ఉండేది, ఇట్లాంటి అంశాలకే చాలా గొడ్డలు పెట్టులుగా విషయాలు జరుగుతూ ఉన్నాయి. అందుకోసమని ఇంకా ఏదో ఉంది అనే ఉద్దేశంతో ఈ మధ్య కాలంలో నేను చూస్తున్నాను. పర్టికులర్గా మామూలుగా జ్యోతిష్యంలో ఆ ముహూర్తం లేదు, కానీ న్యూమరాలజీ పరంగా ఆ ముహూర్తాన్ని పెడుతున్నారు. కొంతమంది న్యూమరాలజిస్టులు పబ్లిక్గానే ఇది పలానా రోజు మంచి రోజు, ఇది ముహూర్తం అని అంటే పలానా రోజు మంచి రోజు వివాహాలకని చెప్తున్నారు. ముఖ్యంగా మా గురువుగారు అయినటువంటి బాబా పాండురంగం గారు పలానా రోజు మ్యారేజ్ చేసుకోండి, అద్భుతంగా ఉంటుంది అని చెప్తున్నారు. అదేముంది, సీక్రెట్ ఏముంది, మామూలుగా ఆయన పబ్లిక్గానే యూట్యూబ్లోనే అనౌన్స్ చేస్తున్నారు. అనౌన్స్ చేసినప్పుడు కొంతమంది ఆస్ట్రాలజిస్టులు ఇట్లా కానీ లేకపోతే కొద్ది గొప్ప నేర్చుకొని మేము చాలా నేర్చుకున్నామని చెప్పుకునేవాళ్ళు కానీ ఏం చేస్తున్నారంటే ఇదిగో వాళ్ళు కూడా అది ముహూర్తం అని చెప్పేసేసి అదే ముహూర్తాన్ని ఆస్ట్రాలజీ పరంగా అది మ్యారేజెస్ ఉన్న రోజు కాదు, అయినప్పటికీ కూడా ఆ ముహూర్తాన్ని పెళ్ళిళ్ళకి పెడుతున్నారు. అలా పెట్టిన ముహూర్తాలు నేను చూశాను. సో అందుకోసమనే ఆస్ట్రాలజర్స్ కూడా న్యూమరాలజీ పట్ల చాలా ఆసక్తిని చూపిస్తున్నారు. ఇప్పుడు
ఒక సమస్య వచ్చింది, ఒక దానితో తీరకపోతే ఇంకో దాంతో ఆ సమస్య తీరుద్దేమో అని ప్రయత్నించడం ఎంత మాత్రం తప్పు కాదు. అట్లా అని ఇది శాస్త్రమే కదా, శాస్త్రం కాకుండా ఏం లేదు. దీని మీద ఎంతో పరిశోధనలు చేసినా గొప్ప గొప్ప ఏమంటారు విద్యావేత్తలు అంటారు వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మనం మ్యాథ్స్లో చెప్పుకుంటాం పైథాగరస్ గారు అని. పైథాగరస్ కూడా ఆయన న్యూమరాలజీ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. లెక్కల్లో మనం పైథాగరస్ సూత్రాలన్నింటినీ ఇది సూత్రాలను ఆమోదిస్తున్నాం కదా, అలాగే న్యూమరాలజీలో కూడా ఆయన సూత్రాలు ప్రతిపాదించారు. అయితే ఈయన గణిత శాస్త్రజ్ఞుడు కాబట్టి ఏంది కూడా తీసుకుంటారు. కానీ ముఖ్యంగా న్యూమరాలజీకి ఫాదర్ ఆఫ్ న్యూమరాలజీ అని అంటాం. కీరో మహాశయుల్ని ఫాదర్ ఆఫ్ న్యూమరాలజీ అంటాం. ఆయన చెప్పిన సిద్ధాంతాన్ని చాల్డియన్ పద్ధతి అంటాం. ఆ పద్ధతికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు న్యూమరాలజిస్టులు. పైథాగరస్ సిద్ధాంతాన్ని కూడా తీసుకుంటారు. పైథాగరస్ గణిత శాస్త్రజ్ఞుడు, ఆయనేమో న్యూమరాలజీ ఆస్ట్రాలజీతో ముందుకెళ్ళిన ఆయన కీరో. సో మనం ముందు వీడియోస్లో న్యూమరాలజీ యొక్క ప్రాధాన్యత, ఒకే ఒక్క న్యూమరాలజీ అంటే ఏంది అంటే అంకెలు చెప్తాయి, అంకెలు విషయాన్ని చెప్తాయి. అండర్లైన్ చేసుకోండి, అంకెలు విషయాన్ని చెప్తాయి. కొన్ని అంకెలను చూసి ఇది విషయం అని చెప్తాం. ఒక ఫోన్ నెంబర్ని చూసి కానీ, ఒక డేట్ ఆఫ్ బర్త్ నెంబర్ చూసి కానీ మనం ఇది విషయం వీళ్ళకి సంబంధించి అని మనం చెప్పగలుగుతాం. అంటే ఇప్పుడు మనం అంకెలతో చెప్పగలుగుతున్నామా లేదా? ఒక డేట్ ఆఫ్ బర్త్ చూసి, వాళ్ళు పుట్టిన సమయం ఎన్నిక ఉన్నా లేకున్నా ఒక డేట్ ఆఫ్ బర్త్ చూసి, ఒక పేరు చూసి వీళ్ళ జీవితంలో ఇలా ఉంటుందని కొన్ని చెప్పగలుగుతున్నాం అంటే అంకెలు చెప్తున్నట్లే కదా. సో అందుకోసమే చెప్తున్నాను, అంకెలు చెప్తాయి, అంకెలు మాట్లాడతాయి. మాట్లాడటం అంటే ఏంది? మనం వాటి వాయిస్ వినగలిగితే. మనం చెప్తున్నాం కదా, పక్షులు మాట్లాడతాయి, చెట్లు కూడా మాట్లాడతాయి, ప్రకృతి మాట్లాడుతుంది, ప్రతి అణువు మనకేదో చెప్తూనే ఉంటుంది అంటాం కదా. అలాగే అంకెలు మాట్లాడతాయి. ఏంటి? అంకెలు మాట్లాడతాయి. లేకపోతే వాటి మాట ఏందనేది మనకి అర్థం చేసుకునేటువంటి కెపాసిటీ మనలో ఉండాలి. సో మాట్లాడే అంకెల గురించి, అంకెలు ఏ విషయాలు చెప్తాయనే దాని గురించి ముందు రోజుల్లో మనం వీడియోస్ చేద్దాం. ఈరోజు న్యూమరాలజీ యొక్క ప్రాధాన్యత ఏంటి అంటే జీవితంలో ప్రతి విషయం అంకెల మీదే నడుస్తుంది. జీవితంలో ప్రతి విషయం అంకెల మీదే నడిచిద్ది. బయటికి వెళ్ళాం, టికెట్ తీసుకున్నాం, 20 రూపాయలు అంటాడు, అంకేగా. ఏమంటాడు? నీ దగ్గర ఉన్నంత ఇయ్య అంటాడా? అనడుగా. అడిగినా ఇస్తాం ఇయ్యంగా. 20 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు. టైం చూస్తాం. ఎలా చూస్తాం? 8:30, 10:15, 9:10, 3 గంటలు, 3:25 ఇలా ఎలా చెప్తాం? నెంబర్లలోనే చెప్తాం. అసలు నెంబర్ లేకుండా ఈ విషయాన్ని మనం చెప్పొచ్చు, ఒక్క ఫీలింగ్స్ తప్ప. మళ్ళీ మీరు ఫీలింగ్స్ని అంటారు కదా, ఆ ఫీలింగ్స్ కూడా ప్రేమ అనే దానికి 143 అని పెట్టారు. ఐ లవ్ యూ అంటే 143 అంటున్నాం కదా. సో నేను అనేది ఏంటంటే నెంబర్ లేకుండా ఏ విషయాన్ని చెప్పడం సాధ్యం అవ్వట్లేదు. సో అంటే మన జీవితంతో అత్యంత అనుబంధం కలిగిన శాస్త్రం ఏంటి అంటే న్యూమరాలజీ. ఇది మనకి అత్యంత, ఇంక అసలు దీన్ని న్యూమరాలజీని మన జీవితాన్ని విడదీయడానికి అసలు అవకాశమే లేదు, ఛాన్సే లేదు. అట్లాంటి ఒక శాస్త్రమే న్యూమరాలజీ. ప్రతిదీ అంకెలతోనే కొలుస్తాము, ప్రతిదీ అంకెల మీదే ఆధారపడి ఉంటుంది. ఇచ్చే డబ్బులు, తీసుకునే జీతం, మనిషి వయసు, రోజులు ఒకటేంటి అసలు. ఇదిగో అంకెలతో కాకుండా మనం అంకెలు లేకుండా మాట్లాడటం కష్టం. ఇవాళ అంటారు కదా ఏమని, అచ్చం తెలుగులోనే మాట్లాడాలి, ఇంగ్లీషే కానీ వాడకూడదు, అలా మాట్లాడితే ప్రైజులని కొన్ని కాంపిటీషన్స్ నిర్వహిస్తున్నారు. అయితే
అంకెలు లేకుండా మాట్లాడడం కూడా కష్టమే. ఏదన్నా కొనుక్కోవాలన్నా అంటే అంకెలు లేకుండా అంటే ఏదన్నా మామూలు స్పీచ్లో ఇచ్చేటప్పుడు కానీ ఏదైనా ఒక విషయాన్ని కొనుక్కోవడం ఇంకొకళ్ళకి మనకి సంబంధించిన కాంటాక్ట్లో ఎక్కువ శాతం అంకెలే దొరుకుతాయి. సో న్యూమరాలజీ అనేది ఒక గొప్ప శాస్త్రం. న్యూమరాలజీ అనేది ఒక గొప్ప శాస్త్రం. దీన్ని బాగా అధ్యయనం చేసి చెప్పేవాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంటేనే అది బాగా ఫ్రూట్ఫుల్గా ఉంటుంది. ఏదో కొంచెం నేర్చుకొని మేము చెప్తున్నాం మేము చేస్తున్నామంటే అది అయ్యేది కాదు. సో అంకెలతో మనం ఏం చేద్దాం? అంకెలని వాడుకుందాం, అంకెలతో ఆడుకుందాం. ఏంటి? అంకెలను వాడుకుందాం, అంకెలతో ఆడుకుందాం, మన జీవితాన్ని అందంగా మలుచుకుందాం. సంఖ్యాశాస్త్రం మన జీవన శాస్త్రం. సంఖ్యాశాస్త్రం మన జీవన శాస్త్రం. ఇది గురువులు పెట్టినటువంటి భిక్ష. మన గురువు మనకి పెట్టినటువంటి ఒక అద్భుతమైన అపురూపమైన లైఫ్ టైం భిక్ష. లైఫ్ టైం అంటే మనం బతికున్నంతకాలం. మన దగ్గర నుంచి వాళ్ళ ఇంట్రెస్ట్ ఉన్న కొద్దీ పిల్లలు మన బిడ్డలు కూడా కొంత దాన్ని నేర్చుకుంటారు. మనం ఒక నేర్చుకున్నప్పుడు వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే అంటే వాళ్ళు ఇంకా పెద్ద పనులు ఏ చేసుకోవాలని వాళ్ళు అనుకుంటే అది వేరే విషయం. ఇంట్రెస్ట్ మీద కొద్దిగానే నేర్చుకుంటారు వాళ్ళు. మనకి నేనైతే ఒకటే అనుకుంటున్నా, నా జీవితంలో ఎంతోమంది గురువులు వచ్చారు. ఎంతోమంది గురువుల్ని నుంచి చాలా చాలా నేర్చుకున్నాను నేను. అయితే అన్నీ ఒక ఎత్తు అయితే న్యూమరాలజీ అనేది ఒక ఎత్తు. న్యూమరాలజీ నేను బాగుండటమే కాకుండా నాతో ప్రయాణించే వాళ్ళని కూడా బాగుండేలా చూసుకునేటువంటి ఒక అద్భుతమైన సేవని నా గురువు నాకు అనుగ్రహించారు. సో ఇటువంటి ఒక సేవ చేసుకోవడానికి, సేవ అంటే డబ్బులు తీసుకుంటే ఆ తీసుకున్న డబ్బుకు సరైన న్యాయం చేయగలిగితే అది సేవగానే పరిగణించాలి. ఫ్రీగా చేసేదాన్నే సేవ అంటే అది వాళ్ళ ఇష్టం. నేను చెప్పేది ఏంటంటే తీసుకున్న డబ్బులకి సరైన న్యాయం చేయగలిగినా అది సేవే. ఫ్రీగా చేయమంటే ఒకరోజు చేస్తారు, ఎవరైనా 2 రోజులు చేస్తారు, ఒకళ్ళకి చేస్తారు, ఇద్దరికి చేస్తారు, ముగ్గురు చేస్తారు. కానీ ఇప్పుడు మనమే ఉన్నాం, మన ఇంట్లోనే ఒక జామ చెట్టే ఉంది. ఫ్రీగా ఇవ్వమంటే ఎంతమందికి ఎన్ని రోజులు ఇస్తాం? తీసుకునే వాళ్ళు కూడా ఎట్లా తీసుకుంటారు? మొహమాటమే ఉంటుంది కదా. తీసుకోవాలన్నా కూడా ఫ్రీగా తీసుకోవాలన్నా ఎలా ఉంటుంది? మొహమాటమే ఉంటుంది. సో అలా కాకుండా గురువు ఆజ్ఞ ప్రకారం ముందుకెళ్తూ మనం గనక మనతో పాటు మనల్ని నమ్మి మనం చెప్పినటువంటి ఫాలో అయ్యేటువంటి మన ఫాలోయర్స్ అవ్వని, మనతో పాటు నడిచేవాళ్ళు అవ్వని, వాళ్ళకి మనం మంచి చేయగలిగితే వాళ్ళ ఆశీస్సులు మన బిడ్డలకి అవే గొప్ప వరాలుగా నిలుస్తాయి. మనం ₹1,00,000 పెట్టి సీట్ వచ్చి వాడు ఇది పెద్ద చదువు చదివి సంపాదించుకొని ఆ స్థాయికి వెళ్ళొచ్చు, ఒక విధానం. భగవంతుడి ఆశీర్వాదం ఉంటే ఏం లేకుండా ఊరికి కూర్చొని లక్షలు సంపాదించేవాళ్ళు, లక్షలు తెచ్చి వీళ్ళకి పెట్టేవాళ్ళు కూడా రావచ్చు. అది కూడా నేను లక్షలు అనే కాదు, డబ్బుని ఎప్పుడూ అవమానపరచకూడదనే ఉద్దేశంతోనే నేను చెప్తున్నాను. జీవితంలో డబ్బు ఒక అత్యంత ముఖ్యమైన భాగం అయిపోయింది. డబ్బు అంటే న్యూమరాలజీనే. డబ్బును అసలు సంఖ్యాశాస్త్రం లేకుండా లెక్కించడం సాధ్యం కాదు. ఇదొక విచిత్రం అబ్బా. అసలు డబ్బుకు సంబంధించిన ఏ విషయాన్ని అంకెలు లేకుండా మాట్లాడగలమా? అంటే చూడండి, సంపదకి డబ్బుకి న్యూమరాలజీకి ఎంత సంబంధం ఉందో. డబ్బు అనేది నెంబర్స్ అనే వాడకుండా మిగిలిన విషయాలైన ఎఫెక్షన్స్, ప్రేమలు, ముచ్చట్లు ఇట్లాంటివి చెప్పొచ్చేవి. కానీ డబ్బు అనే విషయం గురించి
న్యూమరాలజీ అనేది న్యూమరాలజీ అంటే అంకెలు లేకుండా చెప్పడం సాధ్యం కాదు. ట్రై చేయండి ఎవరైనా. డబ్బు గురించి నెంబర్లతో కాకుండా వేరే రకంగా చెప్పగలటం సాధ్యమవుద్దాం. సో ఒక అత్యద్భుతమైన సేవని చేసుకోవడానికి మా గురువులు మాకు ఒక వరం ఇచ్చారు. ఆ వరమే మా ట్రైనింగ్ అనుకోండి, సర్టిఫైడ్ న్యూమరాలజిస్ట్గా మా కోర్స్ అనుకోండి, వాళ్ళు ఇంకా మాకు ఇస్తున్నటువంటి సర్వీస్ అనుకోండి. మా గురువులే ఇంకా మాకు సర్వీస్ ఇస్తున్నారు. వాళ్ళు మాకు ఇంకా సర్వీస్ ఇస్తాం నుంచి మాకు ఒక మోటివేషన్ ఏంటంటే మనల్ని ఫాలో అయ్యి మనల్ని నమ్మిన వాళ్ళకి మనం ఎప్పుడూ తగిన సర్వీస్ అందచేయాలా అనేది. సో ఏదో చెప్దామని వచ్చి ఏదో చెప్పానో అని అనుకోవద్దు. మొత్తానికైతే న్యూమరాలజీ చాలా ముఖ్యమైనది. న్యూమరాలజీతో మన జీవితం చాలా ముడిపడి ఉంది. న్యూమరాలజీ అనేది లేకుండా మనం ఎక్కడ ముందుకు వెళ్ళలేం. నీకు తెలిసి ఉందని ఒప్పుకున్నా, లేదు అని అంగీకరించకపోయినా న్యూమరాలజీ అనే ఒక శాస్త్రం మనల్ని నడిపిస్తూనే ఉంటుంది. అందుకే అంకెలు ఏం మాట్లాడతాయో, అంకెలు ఏం చెప్తాయో, ఆల్ఫాబెట్స్ ఏం చెప్తాయో, మన జీవితంలో వాటి ప్రాధాన్యతలేందో ముందు రోజుల్లో మన వీడియోస్లో తెలుసుకుందాం. ఈ విద్యని మాకు అందజేసినటువంటి మా గురువు గారైనటువంటి బాబా పాండురంగం గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆయన పాదాలకు కృతజ్ఞతతో థ్యాంక్ యూ గురువు గారు. థ్యాంక్ యూ ఆల్. మీకు మా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోస్ని ఇంకొంతమందికి వెళ్ళి వాళ్ళు కూడా వాళ్ళ జీవితంలో న్యూమరాలజీ ప్రాధాన్యత తెలుసుకునేలాగా మోటివేట్ చేయండి. ఒక మంచి విషయం 10 మందికి చెప్పడంలో ఎట్లాంటి తప్పు లేదు. సో మన ఫ్రెండ్స్కి అందరికీ కూడా ఇది మంచి విషయం అని చెప్పి తెలియచేయండి. థ్యాంక్ యూ ఆల్. మమ్మల్ని న్యూమరాలజీలో ఇంకా ముందుకెళ్ళడానికి ప్రోత్సాహం ఇవ్వండి. నాకు కొంచెం వ్యూయర్స్ అదంతా తక్కువ ఉంది. నాకు కంప్యూటర్ నాలెడ్జ్ కొంచెం తక్కువ, పైగా కొంచెం కళ్ళు కూడా ఎక్కువసేపు కంప్యూటర్ దాన్ని సహకరించదు. అందుకోసమనే నేను వీలైనంత తక్కువ వాడతాను కంప్యూటర్ని. అంటే ట్యాగ్స్ అయి పెట్టేది అట్లాంటివి కూడా ఎక్కువసేపు దానికి టైం నేను కేటాయించలేను. పైగా ఆ నాలెడ్జ్ చాలా తక్కువ. ఎందుకో ఫస్ట్ నుంచి కొన్ని భయాలు ఉంటాయి. అవి ఎప్పుడు తీర్తాయనే తెలియదు. కొన్ని అట్లా ఉండిపోతాయి భయాలు. ఒకసారి డేర్ చేసి దాని నుంచి ముందుకెళ్తే వెళ్ళిపోతాం, కానీ ఎందుకు అలాగా ఏర్పడ్డాయి. సో మీరే నన్ను ముందుకు తీసుకెళ్ళాలి. నేను ట్యాక్స్ పెట్టి నేను అది చేసి ముందుకెళ్ళడం అనేది నాకు ఏమో ఇంక ఈ విషయం నేను చెప్పదలుచుకోలేదు. నెగిటివ్ వర్డ్స్ ఎందుకు వాడటం. సో మీరు నన్ను ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. ప్లీజ్ బ్లెస్ మీ. థ్యాంక్ యూ.